Hello guys, welcome back to our channel SS Applications. ఈ రోజు వీడియోలో మనం రీసెంట్గా వచ్చినటువంటి రైల్వే ఎన్టీపీసీ జాబ్కి ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను. ఆర్ఆర్బీ హోమ్ అని సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత పైన ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి మీ యొక్క డెస్క్టాప్ మోడ్ అయితే ఆన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న చిన్న టిక్ మార్క్ని మీరు క్లిక్ చేసి డెస్క్టాప్ మోడ్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి కంపల్సరీగా. చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. మనం క్లిక్ చేసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఫస్ట్లో వచ్చినటువంటి ఆర్ఆర్బీ హోమ్ అనే ఒక వెబ్సైట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. కిందకి స్క్రోల్ చేస్తే ఏ రోజు వచ్చిన నోటిఫికేషన్స్ని ఆ డేట్ వైజ్గా ఇక్కడ కింద మెన్షన్ అయితే చేశారు. చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడింది. తర్వాత హెల్ప్ డెస్క్ ఫర్ క్యాండిడేట్ అని చెప్పేసి ఏదైనా హెల్ప్ కోసం ఏదైనా కావాలి అంటే ఇక్కడ ఆ నంబర్స్ని కాల్ చేయమని మెయిల్ కూడా ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పైన కనిపిస్తున్న అప్లై అనే బటన్ అయితే క్లిక్ చేయండి. అప్లై అనే బటన్ అయితే క్లిక్ చేయండి. నేనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత 2 ఆప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. క్రియేట్ ఎన్ అకౌంట్ అండ్ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని అయితే వస్తుంది. చూడండి, క్రియేట్ ఎన్ అకౌంట్, నెక్స్ట్ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని అయితే వస్తుంది. అంటే క్రియేట్ ఎన్ అకౌంట్ అంటే ఎవరైతే ఫ్రెష్గా ఇంతవరకు ఎప్పుడు కూడా రైల్వే జాబ్స్కి అప్లై చేయని వారు క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ ఇంతకుముందు ఆర్ఆర్బీ ఏఎల్పి అట్లాంటి జాబ్స్కి ఏవైనా అప్లై చేసినట్లయితే ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో నేనైతే ఇంతవరకు ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేయలేదు. సో నేనైతే ఇప్పుడు క్రియేట్ అయిన అకౌంట్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నోట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది చదివేసి ఓకే అని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్టింగ్లోనే కనిపిస్తుంది క్రియేట్ అయిన అకౌంట్ అని. తర్వాత కింద ఫస్ట్ ఆప్షన్స్ అనేసి క్లియర్గా అయితే అడుగుతుంది. కౌంట్రీ ఆఫ్ నేషనాలిటీ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేషనాలిటీని సెలెక్ట్ చేసేసుకోవాలి. క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఇండియా అని వస్తుంది. ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కిందికి ఈ ప్లేస్లలో ఫస్ట్ మీ యొక్క నేమ్ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత రీటైప్ ఫుల్ నేమ్ అయితే వస్తుంది. మళ్ళీ అదే యొక్క నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత యూ హ్యావ్ చేంజ్డ్ ద నేమ్ అని వస్తుంది. ఒకవేళ మీరు నేమ్ చేంజ్ చేసినట్టయితే ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఎలాంటి నేమ్ కనుక చేంజ్ చేయకపోతే నో పైన క్లిక్ చేయండి. సో నేనైతే మ్యాండేటరీగా నో అయితే పెట్టేశాను. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్ మీ యాజ్ పర్ ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేయడానికి రాని సిచ్యువేషన్స్లో ఇక్కడ కనిపిస్తున్న క్యాలెండర్ బటన్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసి క్లియర్గా అయితే తెలుసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇప్పుడు నా డీటెయిల్స్ అన్నింటినీ ఎంటర్ చేస్తున్నాను. క్యాలెండర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మీకు ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ 2006 అని అయితే కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మొత్తం టోటల్ ఇయర్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో మీ ఇయర్ ఒకవేళ ఇందులో ఫస్ట్ చూపించే వాటిలో ఉన్నట్లయితే ఇలా ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు ఇయర్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ మంత్ అయితే వస్తుంది. మీరు మంత్ని చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ఉన్న స్క్రోల్ బటన్స్ని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న స్క్రోల్ బటన్స్ని యూజ్ చేసి మీరు స్క్రోల్ అయితే చేసుకోవచ్చు. వీటిని క్లిక్ చేయడం ద్వారా మంత్స్ అనేది అయితే ఈజీగా మారిపోతాయి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అదే మంత్లో మీ డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ సారి ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ రీటైప్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఎలాంటి క్యాలెండర్ అనే సింబల్ అయితే ఏదైతే ఉండదు, డైరెక్ట్ మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జెండర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీ యొక్క జెండర్ ఏదైతే ఉంటుందో మీ యొక్క జెండర్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత రీసెలెక్ట్ జెండర్ అని వస్తుంది. అందులో కూడా మళ్ళీ మీరు ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఏదైతే జెండర్ని సెలెక్ట్ చేశారో సెకండ్ ప్లేస్లో కూడా సేమ్ జెండర్ని అయితే సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫాదర్ నేము. ఫాదర్ నేమ్లో ఇక్కడ ఏ విధంగా అయితే కనిపిస్తుందో జెండర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫాదర్ నేమ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో ఆ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఫాదర్ నేమ్ ప్లేస్లో ఎంటర్ చేయండి. మళ్ళీ రీటైప్ ఫాదర్ నేమ్ అనేది అడుగుతుంది. మళ్ళీ ఏ విధంగా అయితే ఇక్కడ ఎంటర్ చేస్తారో సేమ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడనే ఎంటర్ చేయాలి సేమ్
ఏ మాత్రం మిస్టేక్ కూడా ఉండదు. ఒకవేళ మిస్టేక్ ఉంటే ఎర్రర్ అయితే వస్తుంది. నెక్స్ట్ మదర్ నేమ్ అయితే అడుగుతుంది. ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే ఉందో మదర్ నేమ్ అదేవిధంగా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కింద రీటైప్ మదర్ నేమ్ అయితే వస్తుంది, అక్కడ కూడా ఎంటర్ చేయాలి. సేమ్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అయితే ఎంటర్ చేయాలి. తర్వాత కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఆధార్ కార్డ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై యూజింగ్ ఆధార్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. దానికి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డు వెరిఫై అయితే అయిపోతుంది. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే మనం వచ్చేస్తాము. కాంటాక్ట్ డీటెయిల్స్లో ఇక్కడ ఫస్ట్ మీ మెయిల్, మీరు ప్రజెంట్ యూజ్ చేస్తున్న మెయిల్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి దాని పక్కన కనిపిస్తున్న జనరేట్ ఈమెయిల్ పాస్వర్డ్ అయితే క్లిక్ చేయాలి. మీ మెయిల్కి 6 డిజిట్స్ కోడ్ అయితే వస్తుంది, ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీను ఈ ప్లేస్లో అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మొబైల్ నెంబరు, మీరు ప్రజెంట్ వాడుతున్నటువంటి మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి జనరేట్ మొబైల్ నెంబర్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్లో 6 డిజిట్స్ ఓటీపీ అయితే వస్తుంది, దాన్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే పాస్వర్డ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. పాస్వర్డ్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇది క్లియర్గా మెన్షన్ చేయబడింది. చూడండి, ఇక్కడ పాస్వర్డ్ షుడ్ బి ఏ కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్ అండ్ నంబర్. అంటే మీరు క్రియేట్ చేసే పాస్వర్డ్లో క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి అండ్ నంబర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక పాస్వర్డ్ అయితే ఇక్కడ స్క్రీన్ పైన టైప్ చేసి అయితే చూపిస్తున్నాను. చూడండి, పాస్వర్డ్కి శాంపుల్గా నేను ఇక్కడ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ మీ యొక్క నేమ్లో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత నెక్స్ట్ స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్ ప్లేస్లో @ అయితే పెట్టుకోండి. తర్వాత ఏదైనా నంబర్ క్యారెక్టర్ అడిగినప్పుడు మీ మొబైల్ నెంబర్ ఫస్ట్ 2 డిజిట్స్ అన్నా లేదంటే 4 డిజిట్స్ అన్న అయితే పెట్టుకోండి. ఇంకో పాస్వర్డ్ అయితే చెప్తున్నాను, నాని @1234. ఇలా ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పాస్వర్డ్ అయితే మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్న ప్రివ్యూ అండ్ క్రియేట్ ఎన్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేయాలి. ప్లీజ్ వెయిట్ ఫర్ దట్. నిన్న డీటెయిల్స్ అన్నింటినీ ఎంటర్ చేసి ఓటీపీస్ అన్నీ ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత ప్రివ్యూ పైన క్లిక్ చేస్తే మన ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా అయితే చూపిస్తాయి. ప్రతి ఒక్క డీటెయిల్స్ని అయితే చెక్ చేసుకొని పైకి స్క్రోల్ చేసి ఐ హ్యావ్ ఏ రీచెక్డ్ అని చెప్పేసి ఇక్కడ కింద ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసేసి ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీ అప్లికేషన్లో మీరు చేసిన పనిలో ఏదైనా మిస్టేక్ ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డీటెయిల్స్ అన్నింటినీ ఎడిట్ అయితే చేసుకోవాలి. వెయిట్ ఫర్ దట్. నేను క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నోట్ అనేది ఈ విధంగా వస్తుంది, అంటే డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అయినా మళ్ళీ ఇవి ఎడిట్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఉండదు అని చెప్పేసి అయితే వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ పైన ప్రాసెస్ మొత్తం చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఫస్ట్ మన డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అయితే అయిపోవాలి. ఫస్ట్ మన మొబైల్ నంబర్ పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చేసి లాగిన్ ఎంటర్ చేయాలి. నేనైతే లాగిన్ అవుతున్నాను. లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడ్ అయితే అవుతుంది. ఇంటర్ఫేస్ ఈ విధంగా అయిన తర్వాత ఫస్ట్ మనకు ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళాలి కాబట్టి కింద లాస్ట్కున్న బటన్ ఇక్కడ కనిపిస్తున్న బటన్ అయినా క్లిక్ చేయొచ్చు, ఇక్కడ కనిపిస్తున్న బటన్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదా ఫస్ట్ పైన స్క్రోల్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ అని సెకండ్ అప్లికేషన్ అయితే కనిపిస్తుంది, దానిపైన అయితే క్లిక్ చేయొచ్చు. నేనైతే ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనము ఏదానికైతే అప్లై చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఐఎమ్ నాట్ ఏ కరెంట్లీ డిబార్డెడ్ ఇదే ఎనీ ఆర్ఆర్బీ ఆర్ఆర్సీ అని ఉంది, దానిపైన చిన్నగా బాక్స్లో టిక్ చేసేసి నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కింద మన డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా గ్లిచ్ అయితే ఉంటాయి. ఇప్పుడు మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అన్నీ గ్లిచ్ అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ గ్లిచ్ అయిపోయి అయితే ఉన్నాయి. కింద ఉన్న డీటెయిల్స్ని మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. పైనకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రిలీజియన్లో మీరు హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మదర్ టంగ్ అయితే అడుగుతుంది. మదర్ టంగ్లో మీ యొక్క మదర్ టంగ్ ఏదంటే సెలెక్ట్ చేసుకొని నేనైతే తెలుగుని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత చూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని అడుగుతుంది. మీరు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో రాస్తారనేది అడుగుతుంది. అందులో మీరు రాసే లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇంగ్లీష్లో రాద్దాం అనుకుంటున్నా. ఇందులో తెలుగు కూడా ఆప్షన్ ఉంది. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసిన తర్వాత కింద విజిబుల్ మార్క్స్ అని అడుగుతుంది. మీ యొక్క విజిబుల్ మార్క్స్ అనేది ఎస్ఎస్సి మెమో పైన ఉంటాయి. అవి ఇక్కడ ఎంటర్ చేసి ఈ ప్లేస్లలో ఎంటర్ చేయండి. చూపిస్తున్నాను, ఇక్కడ ఎంటర్ చేయాలి.
తర్వాత ఇక్కడ కమ్యూనిటీని అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. కమ్యూనిటీ అంటే క్యాస్ట్, మన క్యాస్ట్ ఏదైతే ఉంటుందో దాని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చూడండి, నేనైతే నా క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అండర్స్టాండ్ అండ్ ఐ అగ్రీ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ మన క్యాస్ట్ నేము, మీరు మీ యొక్క సబ్ క్యాస్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఇష్యూయింగ్ అథారిటీ తహసీల్దార్ ఉంటుంది. లాస్ట్ నుంచి 4th ఆప్షన్ ఏమో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ పైన డేట్ ఆఫ్ ఇష్యూ చేసిన డేట్ అనేది ఉంటుంది, దాని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ఎగ్జామ్ కోసం ఫ్రీగా ట్రావెల్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. మీరు ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అయితే నో పెట్టండి. నేనైతే మ్యాండటరీగా నో అయితే పెడుతున్నాను. ఎస్ అని పెట్టినట్లయితే ఏదో ఒక స్టేషన్ అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. వెయిట్ ఫర్ దట్. నేను ఆ డీటెయిల్స్ అన్నింటిని ఎంటర్ చేసి అలాగే కింద ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అది కూడా 500 KB లోపు అప్లోడ్ చేయాలని అయితే చెప్తున్నారు. నేనైతే నా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తున్నాను. అలాగే అప్లోడ్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అదేవిధంగా ఇప్పుడు నేను ఎలా అప్లోడ్ చేయాలనేది చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న అప్లోడ్ డాక్యుమెంట్ అనే బటన్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ బ్రౌజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ దీనిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మెయిన్గా ఫైల్స్లో అయితే ఉండాలి. ఫైల్స్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి మీ ఫోటో ఎక్కడ ఉందో దాని ఆ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క ఫోటో పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ అనేది JPG ఫార్మాట్లో అయితే ఉండాలి. అది PDF ఫైల్లో అయితే ఉండాలి, PDF ఫార్మాట్లో ఉండాలి. తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. డాక్యుమెంట్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే వస్తుంది, చూడండి. ఇక్కడ కనిపించింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం 2 అడ్రస్ అయితే ఉంటాయి, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. ప్రజెంట్ అడ్రస్ అంటే మీరు ఉంటున్న అడ్రస్. పర్మనెంట్ అడ్రస్ అయితే మీరు పర్మనెంట్గా ఉండే అడ్రస్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే అక్కడ ఇవ్వండి. నేనైతే ఇక్కడ నా పర్మనెంట్ అడ్రస్ని అయితే ఇక్కడ ఇస్తున్నాను. ఈ ప్లేస్లో మీ అడ్రస్ని అయితే ఎంటర్ చేయాలి. ఫస్ట్ ప్రజెంట్ అడ్రస్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మిగతా డీటెయిల్స్ అనేటివి, ఒకవేళ మీ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న టిక్ మార్క్, ఇక్కడ కనిపిస్తున్న బాక్స్లో టిక్ మార్క్ అయితే ఇవ్వాలి. ఇస్తే ఇక ఇక్కడ మీరు ఎక్కడైతే ఈ డీటెయిల్స్ ఇచ్చారో ఈ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఇక్కడ గ్లిచ్ అయితే అయిపోతాయి. తర్వాత కింద సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి తర్వాత నెక్స్ట్ అనేది దాన్ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. నేనైతే మీకు క్లియర్గా చూపిస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని ఇక్కడ క్లియర్గా ఈ విధంగా అయితే వచ్చింది, చూడండి. తర్వాత పైనకి స్క్రోల్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడుగుతుంది. మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. నేనైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదు కాబట్టి నేను నో ఇచ్చేస్తున్నాను. తర్వాత మీరు డిజబిలిటీ క్యాండిడేట్స్ బెంచ్ మార్క్ ఏదైనా ఉందా అంటే నో. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ కిందికి ఆర్ యూ స్క్రైబ్ అని అడుగుతుంది. స్క్రైబ్ డీటెయిల్స్ మీరు ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అయితే నో ఇచ్చేసేయండి. నెక్స్ట్ తర్వాత ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అడుగుతుంది. ఆర్యూఏ EBC సర్టిఫికేట్ హోల్డర్ అంటే మీరు ఒకవేళ OC వాళ్ళు అయినట్లయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అయితే పెట్టేయండి. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఆర్యూఏ ఎంప్లాయీ ఇన్ ఇండియన్ రైల్వే అంటే ఇండియన్ రైల్వేస్లో మీరు ఎంప్లాయీగా పనిచేస్తున్నారని అడుగుతుంది. మీరు ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అయితే నో పెట్టేసేయండి. తర్వాత నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ పైన అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఏ దాంట్లో అయితే వర్క్ చేస్తున్నారో, మీరు స్టేట్ అయితే స్టేట్, సెంట్రల్ అయితే సెంట్రల్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏ దాంట్లో వర్క్ చేయకుండా ఉన్నట్లయితే నాట్ అప్లికేబుల్ అని సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో ఫస్ట్ మీ యొక్క అకౌంట్ హోల్డర్ నేమ్, తర్వాత అంటే మీ నేమ్ ఇవ్వండి. తర్వాత అకౌంట్ నెంబరు, తర్వాత కన్ఫర్మేషన్ ఆఫ్ అకౌంట్ నెంబర్, ఇక్కడ ఎంటర్ చేసిన నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ యొక్క బ్యాంకుకు IFSC కోడ్ ఇచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ప్లేస్లలో మీ బ్యాంక్ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా గ్లిచ్ అయిపోతుంది. తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నేనైతే డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న కన్ఫర్మ్ బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా మన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి గ్లిచ్ అయితే అయిపోతాయి. సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. అదర్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని అయితే ఈ విధంగా అయితే వస్తుంది. బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి తర్వాత నెక్స్ట్ నొక్కాలి. నెక్స్ట్ నొక్కిన వెంబడే అదర్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని మళ్ళీ ఒకసారి అయితే వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మనం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మ్యాట్రికులేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ అంటే 10th క్లాస్ ఆటోమేటిక్గా గ్లిచ్ అయిపోతుంది. స్టేట్ మీరు చదివిన స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ముందు మీ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు చదివిన డిస్టిక్ అంటే మీరు 10th క్లాస్ చదివిన డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు చదివిన బోర్డు ఏదైతే ఉంటుందో ఆ బోర్డుని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఏపీ వాళ్ళ అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఎంటర్ చేయండి. వాళ్ళ
తెలంగాణ వాళ్ళైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి తర్వాత డేట్ ఆఫ్ రిజల్ట్ డిక్లరేషన్ అని అయితే అడుగుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ రిజల్ట్ డిక్లరేషన్ అంటే మీకు దానిపైన డేట్, మంత్, ఇయర్ అంటే సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అయితే ఉంటుంది, దాన్ని ఎంటర్ చేయండి. తర్వాత రోల్ నెంబర్ ప్లేస్లో మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ కాకుండా మీ యొక్క మెమోని అయితే ఇందులో అప్లోడ్ అయితే చేయాలి. వెయిట్ ఫర్ దట్, నేను డీటెయిల్స్ని అప్లోడ్ చేస్తున్నాను. ముందు ఇక్కడ మీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలైతే చెప్పాను. ముందు సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్ కోసం ఇక్కడ యాడ్ అనే సింబల్ అయితే క్లిక్ చేసి డిగ్రీ వరకు సేమ్ ఇలాగే యాడ్ చేయండి. తర్వాత యువర్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ అండ్ యాడెడ్ అనే ప్లేస్ వస్తుంది చూడండి. తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏదైనా చూపిస్తున్నాను. క్వాలిఫికేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత లాస్ట్కి స్క్రోల్ చేస్తే మీ యొక్క గ్రాడ్యుయేషన్, మీ బ్యాచిలర్ డిగ్రీ అయితే బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అయితే మాస్టర్ డిగ్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిసిప్లైన్ అని అడుగుతుంది. డిసిప్లైన్ని క్లిక్ చేసి మీ డిసిప్లైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో క్లియర్గా డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఫస్ట్ మీ క్వాలిఫికేషన్ ఏంది అంటే బ్యాచిలర్ డిగ్రీనా, ఎంఎస్సీనా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి మీరు చదివింది. తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి డిసిప్లినే. మళ్ళీ ఇక్కడైతే అడుగుతుంది. తర్వాత సబ్ స్ట్రీమ్, మీది స్ట్రీమ్ ఏంది అని అడుగుతుంది. తర్వాత మీరు చదివినటువంటి స్టేట్ ఏదైనా అడుగుతుంది. మీ స్టేట్ని అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మీ డిస్ట్రిక్ట్ని ఇచ్చేసేయండి. తర్వాత మీరు చదివిన మీ కాలేజ్ యొక్క యూనివర్సిటీ ఏదైతే ఉందో దాన్ని ఈ ప్లేస్లో అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీ రిజల్ట్ డిక్లరేషన్ మీ మెమో పైన ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యొక్క డేట్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి తర్వాత డూ యూ హ్యావ్ ఏ టైపింగ్ ప్రిఫరెన్స్ ఇన్ ఇంగ్లీష్ అని అడుగుతుంది. కంపల్సరీగా ఎస్ అయితే పెట్టేసేయండి. నేనైతే అవన్నీ డీటెయిల్స్ ఓకే పెట్టేసి తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మీకు అడిషనల్గా ఏదైనా క్వాలిఫికేషన్ అనుకున్నట్లయితే ఇక్కడ యాడ్ అనే సింబల్ని క్లిక్ చేసి మీరు యాడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీరు అప్లోడ్ చేసిన డీటెయిల్స్ అన్నిటివి ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తాయి. ఫస్ట్ మీరు అప్లోడ్ చేసింది మ్యాట్రికులేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్. ఒకవేళ డాక్యుమెంట్ని చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి, ఐ సింబల్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు క్యాస్ట్ అప్లోడ్ కూడా చేశారు. సో ఇక్కడ క్యాస్ట్ని కూడా చూడాలనుకుంటే కూడా ఇక్కడ క్లిక్ చేసి మీకు డీటెయిల్స్ కరెక్టే ఉన్నాయా, మీరు కరెక్ట్ డీటెయిల్స్ అప్లోడ్ చేశారా చూసుకోండి. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఈ ఫోటో అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడింది ఫ్రెండ్స్. 320x240 అయితే ఉండాలి. ఇందులో మళ్ళీ 70 KBలో అయితే ఉండాలి. అంటే 30 KB నుంచి 70 KBలో ఉండాలి. ఫోటోను అప్లోడ్ చేయండి. తర్వాత సిగ్నేచర్, మీ యొక్క సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో ఆ సిగ్నేచర్ని కూడా ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. అది కంపల్సరీగా 30 నుంచి 70 KBs మధ్యలో ఉండాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇందులో ఫస్ట్ సేవ్ అని క్లిక్ చేయాలి. ఇది అలా అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అని క్లిక్ చేసి తర్వాత అప్లోడ్ అని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం మీ యొక్క ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది కంపల్సరీగా వైట్గా ఉండాలి. అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ కనిపిస్తున్న బ్రౌజ్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి కింద కనిపిస్తున్న ఇక్కడ టిక్ మార్క్ ఇక్కడ కనిపిస్తున్న టిక్ మార్క్ని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది వెరిఫై చేసుకుంటుంది. తర్వాత ఫోటో అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ కూడా యాజ్ వెల్ as సేమ్ ప్రాసెస్. బ్రౌజ్ పైన క్లిక్ చేసి సిగ్నేచర్ అనే దానిపైన క్లిక్ చేసి దీనికైనా క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇందులో మీరు దీన్ని సెట్ అయితే చేసుకోవాలి. సెట్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి టిక్ మార్క్ని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఆటోమేటిక్గా అది ఫ్రీజ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయాలి. సేవ్ చేసి తర్వాత నెక్స్ట్ అనే దాని బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా సబ్మిట్ అయితే అయిపోతాయి. అప్లికెంట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. తర్వాత మొత్తం ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు ఏ జాబ్కి అప్లై చేయాలని అయితే ఇక్కడైతే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇదే ఫైనల్ ఫేజ్. ఈ దానిలో అయితే చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను నోటిఫికేషన్స్లో ఏమేమైతే వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ నేను ఇంతకుముందే చెప్పాను. మీరు కావాల్సిన దానికి మీరైతే అప్లై చేసుకోండి. ఇక్కడ నేనైతే అప్లై చేసేది మాత్రం టికెట్ సూపర్వైజర్కి క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఎన్నిటికీ జాబ్స్కి అన్నిటికీ అప్లై చేసుకోవాలనుకుంటే అన్నిటిపైన కూడా క్లిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చేసి పైకి స్క్రోల్ చేసి ఐ హ్యావ్ రీడ్ ద ఎక్సైజ్ ద చెక్ బాక్స్ అని చెప్పేసి దానిపైన టిక్ చేయాలి. తర్వాత కింద కనిపిస్తున్న ఇక్కడ క్యాప్చాని కూడా ఎంటర్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీ ప్లేస్ అంటే మీరు మీ అసలైన అడ్రస్ యొక్క మీ మండల్ పేరు ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి.
ఎంటర్ చేసి ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ అనేది వస్తుంది. ఆ ప్రివ్యూ అప్లికేషన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే చూపిస్తుంది. తర్వాత మీరు ఇంకేమైనా జాబ్స్కి యాడ్ చేసుకోవాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఎస్ ఇచ్చేయండి, లేకపోతే నో అయితే నో ఇచ్చేసండి. నో ఇచ్చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఫోటో డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అయితే ఇక్కడ చూపిస్తాయి ఫ్రెండ్స్. ఇది ఓన్లీ రివ్యూ మాత్రమే. ఏమైనా అప్లికేషన్స్లో ఏమైనా తప్పులు కనుక ఏదైనా ఉన్నట్లయితే ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్న ఎడిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఎడిట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. కంపల్సరీగా పేమెంట్ అయితే చేయాలి. ఒకవేళ పేమెంట్ కనుక చేయకపోతే మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది. తర్వాత ఇక్కడ ఫస్ట్ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాలి. నేనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ విల్ నాట్ ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఆన్ అన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్. అంటే ఏమైనా చేంజెస్ ఉంటే ఇప్పుడే చేంజ్ చేసుకోండి, తర్వాత చేంజ్ చేసుకోవడానికి టైం ఉండదు. అంటే కరెక్షన్ చేసుకోవడానికి టైం అయితే ఇవ్వరు అని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. కానీ అప్లికేషన్ కరెక్షన్ డేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే సబ్మిట్ అయితే చేసుకోండి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఫస్ట్ మీ యొక్క ఫీజు పేమెంట్ అయితే ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ పే విత్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, రాజోర్ పే అని. దానిపైన అయితే క్లిక్ చేయాలి. ఎస్సీ వాళ్ళకి 250 ఉంది కాబట్టి దానిపైన క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏ విధంగా పే చేస్తారని ఇంటర్ఫేస్ ఈ విధంగా చూపిస్తుంది అడుగుతుంది. ఒకవేళ పే యూజింగ్ కార్డ్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి. లేకపోతే ఏదైనా యూపీఐ ద్వారా పే చేయాలనుకుంటే మీ యొక్క పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఇవన్నీ ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తున్నాయి. ఒకవేళ మీరు కార్డుతో పేమెంట్ చేయాలనుకుంటే ఇక్కడ కార్డ్ పైన క్లిక్ చేయండి. కార్డ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ కార్డు మీరు ఏటీఎం కార్డు యొక్క నంబరు, ఎక్స్పైరీ డేటు, కార్డ్ హోల్డర్ నేము, సివివిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కిందికి స్క్రోల్ చేసి పే నౌ అని అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న పే నౌని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీ మొబైల్కి అనేది ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ వస్తే ఆ ఓటీపీని ఎంటర్ చేసేసి సబ్మిట్ అయితే చేసేస్తే మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయితే అయిపోతుంది. తర్వాత మీరు విధంగా ప్రింట్ అయితే చూసుకొని పెట్టుకోవాలి. మీరు పే చేసిన తర్వాత మొత్తం మన డీటెయిల్స్ అన్ని ఇక్కడ క్లియర్గా షో చేస్తూ ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని షో చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు పే చేసిన డేటు, టైం అనేది క్లియర్గా అయితే కనిపిస్తుంది. తర్వాత దీన్ని అయితే ఒక ప్రింట్ అయితే తీసుకోండి.